ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రెస్ క్లబ్లోకి వచ్చినటువంటి చింతపల్లి జర్నలిస్ట్ మిత్రులందరికీ నా ధన్యవాదాలండి. మనం గతంలో అందరం కూడా వేరే యూనియన్లో ఉండేవాళ్ళని కొన్ని సమస్యల మీద మనం వాళ్ళతో విభేదించి ఏపీడబ్ల్యూఎఫ్ యూనియన్లో చేరడం జరిగింది. ఈవేళ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏపీడబ్ల్యూఎఫ్ అంటే జర్నలిస్ట్ మిత్రులందరికీ ఎలా ఉందో కూడా తెలుస్తుంది. స్టేట్లో కూడా అంత చక్కగా పనిచేస్తుంది. పాడేరు, అరకు, జీమాడుగుల, అనంతగిరి, ముంచంగిపుట్టు, పెదబయలు ఈ మండలాల నుంచి మన జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. మనకి అల్లూరు జిల్లా అధ్యక్షులుగా చక్రవర్తి, అలాగే అరకు నుంచి రహీం కూడా మనకు ఉన్నారు. ఇప్పుడు చింతపల్లిలో ఈరోజు మనం నూతనంగా ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీడబ్ల్యూజే నుంచి ఏపీడబ్ల్యూజేఎఫ్లోకి మనకి మిత్రులందరూ వచ్చారు. ఇంకా మన మిత్రులు వస్తే ఇంకా కూడా ఏపీడబ్ల్యూజేఎఫ్ని ఇంకా బలోపేతం చేద్దారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మనం ఏంటంటే యూనియన్ కోసమే పాటుపడతాం. జర్నలిస్ట్ మిత్రులు యోగక్షేమాల గురించే ఇప్పుడు పాటుపడుతూ ఉంటాం. దీనిలో భాగంగా ఈవేళ చింతపల్లి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రెస్ క్లబ్ చింతపల్లి అధ్యక్షులుగా పడాల శ్రీనివాసరావుని, అలాగే ఉపాధ్యక్షులుగా పి రాజబాబుని, కార్యదర్శిగా షేక్ కాశీంని, సహాయ కార్యదర్శిగా గుర్రం సామరాజును, కోశాధికారుగా కె శ్రీనివాసరావును, కార్యవర్గ సభ్యులుగా యు బంగారయ్య, చందక తాతారావు, వి రామకృష్ణ, బాలరాజు, కె రవిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరికీ ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మీరందరూ చక్కగా యూనియన్ కోసం పాటుపడి ఇంకా సభ్యులు పెరగడానికి మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ, మీకు ఏ అవసరం ఉన్నా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేను, మన అల్లూరు జిల్లా అధ్యక్షులుగా చక్రవర్తి గారు, మన రహీము, అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా వెంకటేష్ గారు, కార్యదర్శిగా కాదర్ గారు, మన త్రిమూర్తులు గారు, మీకు ఎవరైనా సరే మీకు ఏదైనా సమస్య ఉందంటే వెంటనే వచ్చి మీ సమస్య పరిష్కారం చేయడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాండి. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.